నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది చపాతీ రోల్స్ అనమాట. స్టఫ్డ్ చపాతీ రోల్స్ అండి. చాలా బాగుంటాయండి టేస్ట్. బయట మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే తింటామో కొన్ని దగ్గర ప్లేసెస్లో మనకు అమ్ముతూ ఉంటారు కదా, అలా ఎలా అయితే తింటామో అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. నేను ఒక దగ్గర ట్రై చేశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా వీడియో చేద్దామని చూస్తున్నాను. బయట తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో మన పిల్లలకి చేసి పెడితే చాలా హెల్దీ కదా. పదండి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. గోధుమ పిండి తీసుకొని కావాల్సినంత ఉప్పు, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ చపాతీ పిండి అనేది కలిపి పెట్టుకోవాలండి. గట్టిగా ఉండకూడదు, చూసారా, అలా మెత్తగానే ఉండాలండి. ఒక అరగంట సేపు వదిలేసేయాలి. అలా కలుపుకున్న తర్వాత అరగంట తర్వాత మనం చపాతీలు అనేవి చేసుకుందామండి. పొడి పిండి చల్లుకుంటూ చపాతీలు అనేవి చేసుకోవాలండి. ఇప్పుడు పెనం అనేది వేడెక్కిన తర్వాత ఈ చపాతీ అనేది మనం చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొన్ని సెకండ్ తర్వాత దాన్ని తిప్పుకొని ఆయిల్ అనేది వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. చపాతీలు అనేవి గట్టిగా క్రిస్పీగా ఉండకూడదండి, మెత్తగానే ఉండాలి. చపాతీలు ఎక్కువగా కాలకూడదనమాట. రెండు వైపులా అలా నూనెని అప్లై చేసుకుంటూ మంచిగా దోరగా కాల్చుకోవాలండి. చపాతీలన్నీ కూడా ముందుగా చేసి పక్కన పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసుకుందాము. అందుకోసం 2 గుడ్లు అనేది తీసుకొని మనం ఫస్ట్ బీట్ చేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ అదేం వేయలేదు, డైరెక్ట్గా గుడ్లని బీట్ చేసేసుకొని మనం ఆయిల్లో వేసేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అనమాట, పొరుట్లాగా ఇలా పొరుచుకోవాలన్నమాట. ఇలా ముక్కలుగా చేసేసుకోవాలండి. వాటిని మనం సాల్ట్ అదేమీ యాడ్ చేయక్కర్లేదండి మనం ఇప్పుడు. అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే బాండట్లో ఒక్క 2 స్పూన్లు కానీ ఒక చెంచా కానీ ఎక్కువ ఆయిల్ పట్టదండి, వేసేసుకోవాలి ఆయిల్. దాంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అనేది వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మనము. అల్లం ముక్కలు అనేది చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అవి దోరగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక పెద్ద సైజు ముక్క క్యాబేజీ సన్నగా పొడవుగా తరుక్కున్న క్యాబేజీ అనేది వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అలాగే డైమండ్ షేప్లో కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దోరగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని 2-3 నిమిషాలే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ బయట ఫాస్ట్ ఫుడ్లో తిన్నా కూడా ఎక్కువగా ఫ్రై చేయరండి, కొంచెం కచ్చాపచ్చగానే ఉంటాయన్నమాట. అలాగే మనం చేస్తున్నాము స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో. అలా వేగిపోయింది కదా 2-3 నిమిషాలు. అలా ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాం అనమాట. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కూడా దోరగానే ఫ్రై చేసుకోవాలండి. అన్ని కూరగాయలనే వేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను నాన్ వెజ్తో తయారు చేస్తున్నాను కాబట్టి అన్ని కూరగాయలు వేయట్లేదు. ఇక తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నామండి. టమాటో వచ్చేసి ఒక 2 టమాటాలు తీసేసుకుని పేస్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర టమాటా కెచప్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకే టమాటాలు తీసుకొని మిక్సీకి పట్టుకొని వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఎక్కువగా ఏది కూడా ఫ్రై చేయకూడదండి, దోరగానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ వచ్చేసి షుగర్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లైట్గా స్వీట్గా తగిలితేనే మనకి ఫాస్ట్ ఫుడ్ స్టైల్ అనేది తెలుస్తుంది అన్నమాట. అది కూడా దోరగానే ఉండాలి. చూసారు, ఎక్కువగా కుక్ అవ్వలేదు అన్నీ కూడాను, అన్ని కూరగాయలు అలా దోరగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటున్నాం, కారపొడి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకే వేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అనేది కూడా వేసేసుకుందామండి. ఒక 1/2 చెంచా అనేది వేసుకోవాలన్నమాట. కూరగాయలు ఏవైనా సరే మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది తీసుకోవాలండి, దాని కొలత ఏమి ఉండదు. ఇప్పుడు మిరియాల పొడి అండి, మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. కారం అనేది, ఉప్పు అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ అనేది వేసుకోవాలన్నమాట. అది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇది పన్నీర్ అండి, హోమ్మేడ్ పన్నీర్ నేనే చేసుకున్నాను. అది క్యూబ్స్గా కట్ చేసేసుకొని అలానే వేసేసుకుంటున్నానండి. పన్నీర్ అనేది లేకపోతే స్కిప్ చేసేయండి, కాకపోతే చాలా బాగుంటుందండి పన్నీర్ అనేది వేసుకోవడం వల్ల. అలా విరిగిపోకుండా చిదిరిపోకుండా చిన్నగా కలుపుకోవాలి పన్నీర్ అనేది. కలిపేసుకున్నాం కదా. ముందుగా మనం ఎగ్ని అలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడు దానికి ఉప్పు కారం అంతా పడుతుంది కదా, అందుకే ఫస్ట్లో నేను ఎగ్లో వేయలేదన్నమాట ఉప్పు కారం అట్లాగా. కర్రీ అనేది స్టఫింగ్ ఉంది కదా, ఆ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం కొంచెం చల్లారితే బాగుంటుంది.
ఇప్పుడు చపాతీ అనేది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇక్కడ మయోనైస్ తీసుకుంటున్నాను. చాలా మార్కెట్స్లో మనకి చాలా రకాల మయోనైస్ అనేది దొరుకుతుందండి. వెజ్తో ఉంటుంది, నాన్ వెజ్తో కూడా ఉంటుంది, కొన్ని ఫ్లేవర్స్లో కూడా ఉంటాయండి. అవి మీరు చూసుకొని తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోవచ్చండి. ఇక్కడ చపాతీకి తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. చపాతీ అంతా కూడా అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి మైనస్ వేయడం వల్ల. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టుగా, బయట హోటల్లో చేసినట్టుగా, రెస్టారెంట్లో చేసినట్టు స్టైల్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కర్రీ స్టఫింగ్ ఉంది కదా, కర్రీతో ఆ స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మధ్యలోనే పెట్టుకుందాం మనం, ఎందుకో రోల్స్లా చేసుకుంటున్నాం కదా, అలా పెట్టేసుకోవాలి మనము. ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. మీకు నచ్చినవి వేసుకోవచ్చండి, అవన్నీ కొలత కాదు. వేసేసుకొని మనకి ఇష్టమైతే ఎన్నైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు, బాగా తినేస్తారండి మిగిలించకుండా. బాక్స్ అనేది అంత అంత బాగుంటుందన్నమాట టేస్ట్. ఇలాగా ఆ చివర ఈ చివర మడిచేసుకోవాలన్నమాట. ఆ కొనలు మడిచేసుకున్న తర్వాత ఊడిపోతూ ఉంటాయి కదా, అందుకని ఇక్కడ లవంగాలు అనేవి ఉన్నాయి చూసారా, ఆ లవంగాలు మనం ఇలా గుచ్చుకోవాలన్నమాట. ఆ చివర ఈ చివర గుచ్చేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటాయి. మీకు వీలైతే కనుక కట్ చేసుకొని డైమండ్ షేప్లోనో లేకపోతే స్ట్రైట్గా ఇలా కట్ చేసుకొని అయినా బాక్స్లో పెట్టుకొని పిల్లలకి పంపించవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుందండి. డెఫినెట్గా స్టఫ్డ్ చపాతీ అనేది మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe, like, and share.